సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే పిల్లలకు పేర్లు ఏ విధంగా పెట్టాలి, అసలు పుట్టిన పిల్లలకి పేర్లను పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి విషయాలన్నీ మనం ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడదాం. ఆయన ఎవరో కాదు, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు. ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే దావుద్ గారు. నమస్తే అమ్మ. ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలి అంటే, పాతకాలం నుంచి అట్ ది టైమ్ ఆఫ్ రామాయణ మహాభారత కూడా పేర్లు పెట్టేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక పెద్దవాళ్ళు ఆ ఇంటికి అంటే వాళ్ళకి కొంతమందికి ఒక గురువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు రామాయణంలో రాముల వారికి లక్ష్మణుల వారికి వాళ్ళు వశిష్ఠుల వారు పేరు పెట్టారు. అలాగే మనకి ఆ తర్వాత కూడా పెద్దవాళ్ళు కూర్చొని పేర్లు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత దీని తర్వాత ఒక 150 సంవత్సరాల క్రితం, అంటే 100-150 సంవత్సరాల క్రితం మనకి డేట్ ఆఫ్ బర్త్లు గుర్తు లేదు కాబట్టి అప్పుడు ఆ ఊళ్ళో ఎవరన్నా మంచి పంతులు గారు ఉంటే, అయ్యా మా అబ్బాయికి ఈ రోజున పుట్టాడు అని అంటే, ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం తీసుకొని ఆ అబ్బాయికి ఈ నక్షత్రానికి ఈ అక్షరాలన్నీ, కొంతమంది ఇదివరకు డేట్ ఆఫ్ బర్త్లు ఉండేవి కాదు, అందుకని వాటికి ఈ అక్షరాలు, సపోజ్ అనురాధ నక్షత్రం ఎన్ అక్షరంతో నాతో పెట్టండి, అలా కొన్ని అక్షరాలు సెట్ చేశారు. ఎందుకంటే అప్పుడు పుట్టిన తేదీ ఎవరికి ఉండేది కాదు. ఆ తర్వాత కొంతమంది ఇది ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో, నార్త్ జిల్లాల్లో, కృష్ణా గోదావరి నార్త్ ప్లేస్లో పుట్టిన నక్షత్రం ప్రకారంగానే పేరు పెట్టుకోవాలి. పేరు పెట్టుకోకపోతే ఏదన్నా పిల్లవాడికి జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా పిల్లవాడు నక్షత్ర ప్రకారం పెట్టలేదు కాబట్టి అలా అయిందని అనుకుంటూ ఉండేవాళ్ళు. అలా సాంప్రదాయంగా పెట్టుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతాల్లో నాకు తెలిసినంతవరకు పుట్టిన నక్షత్రంతో పేరు పెట్టుకోవాలి. ఎందుకు అంటే, వీళ్ళు పుట్టిన నక్షత్రంతో పేరు పెట్టుకుంటే ఆ పిల్లవాడి పేరు చూసి నక్షత్రం తెలుస్తుంది కాబట్టి, నక్షత్రం తెలిస్తే ఏదైనా చేతపడి ఇలాంటిది చేస్తారు అని నక్షత్రం పేరు పెట్టుకోకుండా నక్షత్ర నామని చెవిలో చెప్పి తర్వాత వ్యవహారిక నామం అని వేరే పేరుతో పెట్టుకునేవాళ్ళు. కానీ ఈ చేతబళ్ళు ఇవన్నీ కూడా ట్రాష్, చేసేవాళ్ళు ఎవరు లేరు. భారతదేశంలో అతిపెద్ద ఇదేంటంటే, ఒక నిమ్మకాయ కాస్త కుంకుమ కొంచెం పసుపు పెట్టేసి ఇంటి ముందేస్తే ఇక భయపడిపోతారు. ఇలాంటివన్నీ ఓన్లీ ఇవన్నీ భయాలే, వీటిని నమ్మవద్దు. ఈ చేతబళ్ళు ఇవన్నీ ఏమీ లేవు. చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్, నేను 42 సంవత్సరాలుగా జ్యోతిష్యము న్యూమరాలజీ వీటిలో క్లాసులు చెప్తున్నాను. దీంట్లో ముఖ్యంగా జ్యోతిష్యపరకంగా పేరు పెట్టుకోవాలి. జ్యోతిష్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్టులకి జ్యోతిష్యం అనేది తల్లి లాంటిది. అందువల్ల జ్యోతిష్య ప్రకారంగా పిల్లవాడు డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా, టైం అనుగుణంగా జాతకం ముందు చాలా ముఖ్యం. జాతకం ఏపించి జాతకములో నక్షత్రము ముఖ్యం. నక్షత్రానికి అనుగుణంగా అంటే ఏ నక్షత్రంలో పుట్టాడు ఆ నక్షత్రానికి అనుగుణంగా పేరు పెట్టుకోవాలి. పేరు అంటే నక్షత్రానికి అనుగుణంగా వస్తుంది. ఈ నక్షత్రము ఏ రాశిలో పడింది కూడా చూడాలి. ఇది చాలామంది చూడరు. ఇది నక్షత్రము సపోజ్ మన జాతక చక్రములో వీటిలో ఈ 12 గడియల్లో కొన్ని అగ్నితత్వ రాశులు, కొన్ని వాయుతత్వ రాశులు, కొన్ని భూతత్వ రాశులు, కొన్ని జలతత్వ రాశులు ఉంటాయి. ఈ భూతత్వ రాశులు జలతత్వ రాశుల్లో చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు నేను రాకముందు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం పూర్వకాలంలో వాళ్ళు అవన్నీ ఆలోచించుకొనే పేరు పెట్టుకునేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత దీని ప్రకారంగా నక్షత్రము ఏ రాశిలో పడింది, రాశి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రాశి ఏ తత్వానికి సంబంధించింది అంటే జలతత్వమా, వాయుతత్వమా, అగ్నితత్వమా, భూతత్వం, ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకొని నక్షత్రానికి ఈ జలతత్వము ఉంటే జలతత్వానికి భూతత్వం,
అలాగే అగ్నితత్వానికి వాయుతత్వం. ఇది నేనే తీసుకొచ్చానండి ఈ ప్రపోజలు. ఇది ఎవరికైనా సపోజ్ జలతత్వంలో పుట్టారనుకోండి, జలతత్వంలోనే పేరు పెట్టుకుంటే ఎదుగుదల లేదు. చాలామంది నేను చూడంగా ఇదివరకు పాతకాలంలో ఆ ఊళ్ళల్లో అక్కడి తాకే ఉండేవాళ్ళు. ఆ పేర్లు వాళ్ళు ఆ తాతగారు వ్యవసాయం చేసేవాళ్ళు, కొడుకు వ్యవసాయం చేసేవాళ్ళు, మనం కూడా అదే పొలం ఆ 10 ఎకరాలని 5 ఎకరాలు 2 ఎకరాలు అలాగే పంచుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది ఇవన్నీ చూసుకొని పెద్ద వాళ్ళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మంచి పేర్లు పెట్టించుకునేవాళ్ళు. నా చిన్నతనంలో కూడా నేను చేసేవాడిని. కొంతమంది పంతులు గారి దగ్గరికి వెళ్ళి చాలా బాగా ఆలోచించుకొని చాలా ఇదిగా చూసి ఆయనకి బాగా సేవ చేసి పేర్లు పెట్టించుకునేవాడు. ఈ పేర్లు నా సిస్టమ్ ప్రకారంగా అయితే నక్షత్రంతో పాటుగా ఆ నక్షత్రము ఏ రాశిలో పడింది చూసి ఆ రాశికి సంబంధించి అగ్నితత్వం అయితే వాయుతత్వం, దీంతో పాటుగా ఈ నక్షత్రాలకి ఇది జన్మతారతో పాటుగా కొన్ని తారలు వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. అది క్షేమతార కానీ సాధన తార కానీ లేకపోతే సంపత్ తార కానీ. నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఈ తత్వాలకి ఈ రాసులకి క్షేమతార, సాధనతార, సంపత్తార అదే నక్షత్ర రాశిలో కాకుండా ఇలా పెట్టుకోగలిగితే ఈ రాశికి ఈ నక్షత్రానికి క్షేమతార కానీ సాధన కానీ సంపత్తార కానీ ఇవి చూస్తే ఈ ఆటోమేటిక్గా ఈ భూతత్వంలో అంటే జలతత్వానికి భూతత్వంలో కానీ అగ్నితత్వానికి వాయుతత్వంలో కానీ వాయుతత్వానికి అగ్నితత్వము భూతత్వానికి జలతత్వంలో వస్తున్నాయి. ఇలా పేర్లు సెట్ చేసుకోవాలి. సరే, ఈ జలతత్వం అగ్నితత్వం అంటే ఏంటి? అది జ్యోతిష్యులకు తెలుస్తుందమ్మా. కొన్ని రాసులకి ఈ 12 రాసుల్లో ఒక 4 రాసులు 3 రాసులు జలతత్వం, 3 రాసులు భూతత్వం, 3 రాసులు అగ్నితత్వం. అంటే ఈ 4 ఉన్నాయి కదా, 4 3 12 రాసులు ఉంటాయి. ఇలా ఈ తత్వాల ప్రకారంగా ఈ తత్వాలు కూడా ఆటోమేటిక్గా ఇలా చూసుకుంటే క్షేమ సాధన సంపత్తారంలో వస్తాయి. ఇలా నేమ్ సెట్ చేసుకొని దీనికి నక్షత్ర నామం నేమ్ యొక్క అక్షరం తీసుకోవాలి. ఇది అక్షరము సెట్ చేసుకోవటం. ఈ అక్షరము సెట్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఒక బాబు పుట్టాడు అనుకోండి, బాబుకి ఫస్ట్ జాతకం ప్రకారంగా ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆ నక్షత్రం ఏ రాశిలో పడింది, తర్వాత ఆ నక్షత్రానికి సంబంధించిన క్షేమతార, సాధనతార, సంపత్తారలు ఏ రాసుల్లో పడ్డాయి, దానికి తగ్గట్టుగా ఈ రాసులకి జలతత్వం అయితే భూతత్వం, అగ్నితత్వం అయితే వాయుతత్వంలో అక్షరం ఫస్ట్ లెటర్ సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఆంధ్రప్రదేశ్లో నక్షత్ర నామాలే పెట్టేసుకుంటారు. నక్షత్ర నామాలు పెట్టుకున్నా పర్లేదండి. భూతత్వంలో పుట్టిన వాళ్ళకి భూమిలోనే ఉందనుకోండి, అంత డెవలప్మెంట్ ఉండదు. భూమికి వాటర్ ఉంటే బాగా డెవలప్ అవుతారు, అగ్నికి వాయువు ఉంటే బాగా డెవలప్ అవుతారు. అలా దిస్ ఈజ్ ఫస్ట్ ఆస్ట్రాలజీ. ఏ బిడ్డైనా సరే ఎవరైనా సరే బిడ్డకి పేరు పెట్టేటప్పుడు ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటంటే జ్యోతిష ప్రకారంగా నేమ్ సెలెక్ట్ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా న్యూమరాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఇది న్యూమరాలజీ 1995 ముందు చాలామంది లేదు. 1995 నుంచి నేను టీవీలో చెప్తున్నాను న్యూమరాలజీ. దీని మీద నేను న్యూమరాలజీ మీద మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో సమగ్రమైన గ్రంథం రాశాను. దీనిలో న్యూమరాలజీ ప్రకారంగా ఎవరెవరు ఏ డేట్లు ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి, ఏ ప్రొఫెషను, లక్కీ నెంబర్లు, లక్కీ కలర్స్ ఇవన్నీ చెప్పాను. ఇలా న్యూమరాలజీ జ్యోతిష్యం ప్రకారంగా లెటర్ తయారు చేసిన తర్వాత అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ నా డేట్ ఉందనుకోండి, నా డేటే తీసుకుందాం 8/7/1957. ఇప్పుడు నా ఈ లెటర్ తర్వాత ఈ నేమ్ నెంబర్ 8 నెంబర్, నా బర్త్ నెంబర్ 8 మొత్తం కూడితే 37 అంటే
8 + 7 + 1 + 9 + 5 + 7 మొత్తం చేస్తే 37 అంటే 1. ఇప్పుడు దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నక్షత్రం ప్రకారంగా నేమ్ తీయటం వెరీ ఈజీ, అక్షరం తీయటం వెరీ ఈజీ. కానీ ఆ అక్షరాలని న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ అర్జున అండ్ కర్ణ వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అర్జునుడి కన్నా కర్ణుడు చాలా పవర్ఫుల్, వెరీ యోధుడు. కానీ అర్జునాస్ నేమ్ ఈజ్ 15 నెంబర్ అనేది సర్వసుఖాలు అనుభవిస్తారు. అదే కర్ణాస్ నెంబర్ ఈజ్ 18. ఇది 18 నెంబర్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే సపోజ్ మనకి కపిల్ దేవ్ ఉన్నాడు. కపిల్ దేవ్ నెంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అలాగే మనకి ఇండియాకి కపిల్ దేవ్ అయితే పాకిస్తాన్కి ఇమ్రాన్ అంటారు. ఇమ్రాన్ అనేది 13 నెంబర్. 13 నెంబర్ అంటే బాగా పైకి వస్తారు. 4 నెంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. బట్ రోగాలు, యాక్సిడెంట్లు, మ్యారేజ్లు, డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇద్దరు మరి కపిల్ దేవ్ అండ్ ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు ఒకేసారి కెప్టెన్స్గా చేశారు. అలా ఎవరి పేరైనా ఈ న్యూమరాలజీ ప్రకారం, ఈ న్యూమరాలజీ అనేది ఇప్పుడు కాదండి, చాలా అందరూ ఏమనుకుంటారంటే కొత్తగా వచ్చింది అనుకుంటారు. నో, ఇట్ ఈస్ BC 328 BCలోనే పైథాగరస్ అనే మహానుభావుడు ఆయన న్యూమరాలజీని వెలికితీసి ప్రపంచానికి చెప్పాడు. అలాగే క్యూరో అనే మహానుభావుడు అంటే 19th సెంచరీ అతను దీనికి పిరమిడ్స్లో నుంచి ఈ బొమ్మల రూపంలో ఉంది, ఈ బొమ్మలని తీసుకొని స్టడీ చేసి ఇలా ప్రతి అక్షరానికి ఒక పవర్ ఉందని అంతకుముందు ఉంది. 16th సెంచరీ వరకు చాలా బాగా ఉంది. ఆ తర్వాత 16th సెంచరీ నుంచి చాలా వరకు మరుగున పడింది. ఎందుకంటే చాలా గ్రంథాలు మరుగున పడుతున్నాయి. మన నలందాలో చాలా గొప్ప గ్రంథాలు ఉండేవి. అవన్నీ కూడా సమ్ పీపుల్ దుండగులు దాన్ని కాల్చేయడం వల్ల ఆ గ్రంథాలు కాలడానికే 3 నెలలు పట్టినాయి అంట. ఇలా చాలా గ్రంథాలు చాలా సబ్జెక్టులు మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు న్యూమరాలజీ అనేది ఇప్పుడు 1995 నుంచి నేను వచ్చిన తర్వాత చాలా బాగా అన్ని టీవీలోని చెప్పడం వల్ల ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత నక్షత్ర ప్రకారం తీసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఈ బిడ్డకి మంచి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ చాలా కష్టం అండి, ఏదో ఈజీ కాదు. దీనికి 2 పద్ధతుల్లో పైథాగరస్ సిస్టము, కబాలా సిస్టము, ఇంకొకటి 2-3 నేను సీక్రెట్గా చూస్తుంటాను, తగ్గిన వాళ్ళు తెలియవు, అవి రివీల్ చేసే కన్నా ఆ సిస్టముల్లో కూడా చూసుకొని బిడ్డకి పిలిచే పేరు ముఖ్యం. పిలిచే పేరు, కాలింగ్ నేమ్. ఎవరినైతే ఇప్పుడు నన్ను పిలిచే పేరు దావూద్, ఇప్పుడు మీ పేరు ఏంటమ్మా? లక్ష్మి. పిలిచే పేరు చాలా బాగా ఉండాలి. మనకి ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఈ కపిల్ దేవ్ది చాలా ఉండొచ్చు, వెనక ముందు ఉండొచ్చు, కానీ మనం ఏం పిలుస్తాం? కపిల్ దేవ్. అలాగే ఇమ్రాన్ ఖాన్, ఇమ్రాన్ అంటాం, కొంతమంది ఇమ్రాన్ అంటాం. ఈ పిలిచే పేరు యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల పిలిచే పేరు చాలా జాగ్రత్తగా బాగా చేసుకోవాలి. పిలిచే పేరే చాలా ముఖ్యం. దీనికి న్యూమరాలజీ ప్రకారంగా అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మనం నేమ్ సెట్ చేయాలి. తర్వాత నా పూర్తి పేరు ఏంటంటే మొహమ్మద్ దావూద్. ఈ మొహమ్మద్ దావూద్ అనేది కూడా సెట్ చేసుకోవాలి. పూర్తి పేరు కూడా సెట్ చేసుకోవాలి. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్, కాలింగ్ నేమ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. తర్వాత పూర్తి పేరుకి ఇంపార్టెంట్. దీనికన్నా మధ్యలో నేను ఎలా రాస్తాను, బుక్స్ మీద చాలా వీర వెంకట శివుల సత్యనారాయణ అని ఉంటారు. అప్పుడు VESS సత్యనారాయణ అని రాస్తారు. ఈ VVS సత్యనారాయణ కూడా చూసుకోవాలి. కానీ దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీనికన్నా ముందు రికార్డ్స్లో ఎలా రాస్తాం, పేరు ఎలా రాస్తాం అన్నది చాలా ముఖ్యం. ఆ తర్వాత పేరు ఎలా రాస్తారు, తర్వాత సిగ్నేచర్ ఎలా చేస్తారు అన్నది చాలా ముఖ్యం. అంటే పేరు బిడ్డ పుట్టినాక ఎవరైనా సరే, ముఖ్యంగా ఇప్పుడు జీవితంలో పిల్లలు బాగా పైకి రావాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి, చదువు ఉండాలి, తెలివితేటలు ఉండాలి, మెంటల్ స్టేటస్ బాగుండాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి, రేపు జీవితంలో బాగా ఉండాలి, అంటే జీవితంలో బాగా ఎదగాలి, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అందరిలోనూ చాలా బాగా
కొనియాడబడాలి. కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారండి, నా దగ్గరకు వచ్చిన చాలామంది పెద్ద ఆఫీసర్లు, వాళ్ళు అవమానాలు పడుతూ ఉంటారు. సార్ నాకు చాలా అవమానం అండి ఏంటి 18 నెంబర్లు ఉంటుంది సార్, ఎంత చేసినా నాకు మంచి ఇది ఉంది, జీతం ఉంది. చాలామంది నాకు ఆశ్చర్యపోతారు, వాళ్ళ జీతాలు బాగా ఉంటాయి, మంచి స్టేటస్ ఉంటాయి, కానీ వాళ్ళు మదన పడుతూ ఉంటారు. కొంతమందికి ఏమీ లేకపోయినా మంచి పేరు ఉంటే మంచి ఫుడ్ ఉంటుంది, మంచి షెల్టర్ ఉంటుంది, చాలా అందమైన భార్య, అనుకువైన భార్య, మంచి పిల్లలు, మంచి సంతానం, మంచి ఆరోగ్యం. కొంతమంది అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళరండి. కొంతమంది ఎప్పుడు చూసినా చిన్న పుట్టినప్పటి నుంచి ఇది అవుతుంటారు. ఇలా మంచి జీవితం ఉండాలంటే ఆరోగ్యం ముఖ్యం అండి. ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఆస్ట్రాలజీ జ్యోతిష ప్రకారంగా అక్షరం ప్రకారంగా ఆ పేర్లు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పిలిచే పేరు చాలా బాగుండాలి. అది ముఖ్యంగా 2 సిస్టములు, చాల్డియన్ సిస్టము, పైథాగరస్ సిస్టమ్. నేను తర్వాత ఇంకొక సిస్టమ్ చూస్తాను, అది చాలా కష్టం, చాలామంది తెలియదు. నేను మాత్రమే ఆ సిస్టమ్ ఫాలో అవుతాను, దాంట్లో కూడా బాగా ఉండాలని చూస్తాను. అలా తర్వాత నేను రాసేది ఎండి దావూద్, నేను సిగ్నేచర్ ఎలా రాస్తాను, ఎండి దావూద్. అలా ఇది కూడా బాగుండాలి. దీంతో నా సర్టిఫికెట్లో ఇలా ఉంటుంది, సర్టిఫికెట్ పేరు బాగుండాలి, ఇది బాగుండాలి, ముఖ్యంగా ఇది కాలింగ్ నేమ్ చాలా బాగా ఉండాలి. ఇలా చేపించుకొని బిడ్డకి కొంచెం ఈ పేరు పెట్టాలంటే చాలామంది ఏదో ఈజీ అనుకుంటారు, 4-5 డేస్, ఒక్కోసారి వారం కూడా పడుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జాగ్రత్తగా పేరు సెట్ చేయాలి. ఈ పేరు సెట్ చేసుకోవటం వలన బిడ్డకి మీరు కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చే కన్నా ఒక మంచి పేరు బిడ్డకి పెడితే వాడికి ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది, తెలివితేటలు ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతాడు. తర్వాత జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, లేకుండా ఎవరికి ఉండవు, ఉంటే ఆ ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. తర్వాత మంచి ఫ్యామిలీ లైఫ్, మంచి సంతానం, ఇవన్నీ కూడా సుఖవంతమైన జీవితం, సంతోషకరమైన జీవితం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా పేర్లు పెట్టుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. నేను మీరే న్యూమరాలజిస్ట్ అనే పేరు పెట్టి ఇది బుక్ రాశాను. దీంట్లో మీరు ఎలా ఏ బిడ్డకి ఎలాంటి గుణగుణాలు ఉంటాయి, ఏ రంగంలో రాణిస్తాడు, ఏవి లక్కీ నెంబర్లు, ఏ లక్కీ కలర్సు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా రాయడం జరిగింది. ఇది మోస్ట్లీ ఆల్ ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ అన్నింటిలోనూ వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఈ బుక్నే చాలామంది న్యూమరాలజిస్ట్ ఇది ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ బుక్ కొనుక్కొని మాత్రం మీరు పేర్లు పెట్టుకోవద్దు. పేరు పెట్టాలంటే చాలా అనుభవం ఉండాలి, చాలా రకాలైనవి చూడాలి. అందువల్ల ఇలా పేరు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. మీకు మంచి బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే జ్యోతిష ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా చక్కటి పేరు పెట్టుకుంటే మీ బిడ్డకి చాలా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సార్ ఇప్పుడు కొందరు ఈ కాలింగ్ నేమ్ ఉంది కదా, దాన్ని కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ లో వచ్చేలా పెడుతూ ఉంటారు. అంటే అది వినడానికి కూడా అంత మంచిగా అనిపించదు మనకి. అలాంటి పేర్లతో ఇంట్లో పిలవడం కూడా మంచిది కాదు. అండ్ కొన్ని అర్థం లేని పేర్లను కూడా పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టకూడదు కదా. మంచి క్వశ్చన్ అడిగామ్మా, ఇంటెలిజెంటే. చాలామంది పిల్లలకి మంచి పేరు పెట్టుకుంటారండి, కానీ ఇంటికి వచ్చినాక ఏ బుజ్జి, చిట్టి ఇలా నిక్ నేములు పిలుస్తారు. నిక్ నేములు అంత మంచివి కాదు, ఎవరి నిక్ నేములైనా మంచివి కాదు. ఆ తర్వాత మీరు మంచి క్వశ్చన్ అడిగారమ్మా, ఏ పేరు అయినా మంచి అర్థం వచ్చేటట్టుగా, మంచి మీనింగుగా, ఏ మీనింగ్ అయితే ఉంటుందో బిడ్డ జీవితం కూడా ఆ మీనింగ్తోనే ఉంటుంది. చాలామంది నెగిటివ్ పేర్లు, నెగిటివ్ ఏదేదో పిలుస్తుంటారు. నాని అనేది 16 నెంబర్, అందువల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కొంతమందికి పేర్లకి చాలా బాగా పైకి వస్తారు నాని గారి, తర్వాత డౌన్ అవుతూ ఉంటారు. అలా చాలామంది పెద్ద వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పడం మంచిది కాదు, పబ్లిక్గా ఎవరిని ఏమి చెప్పకూడదు. చాలామంది చాలా జీవితంలో బాగా నెగిటివ్ నెంబర్ 13 నెంబర్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అండి, మంచిది కాదనుకోవద్దు, కానీ కొంతకాలం బాగా తీసుకొస్తుంది, తర్వాత టపక్కన పడిపోతుంది. బాగా పైకి వచ్చేటప్పుడు చాలా బాగా ఉంటుంది, నాకే చాలా బాగా ఉంది కదా అంటారు, కానీ పడిపోయినప్పుడు తెలుస్తుంది. ఇలా చాలామందిని నేను సర్వీస్లో చూసిన వాళ్ళు, కొంతమంది రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అయిన వాళ్ళు, కొంతమంది సస్పెండ్ అయిన వాళ్ళు, చాలా డైవర్స్ తీసుకున్న వాళ్ళు, భార్య చనిపోవటం, ఇలాంటివి కూడా దీనిలో కనిపిస్తాయండి న్యూమరాలజీలో. అందువల్లనే నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జీవితంలో కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన 10 రోజులు పోగొట్టచ్చు. షేర్ మార్కెట్ ఒక్కసారిగా డమాల్ అయితే మొన్న 12 లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో డౌన్ అయిపోయింది. అలా ఒకసారి దేంట్లోనే పెడతారు, ఏదో
అంటే నెగిటివ్ ఇవి కూడా తాగుబోతులు కూడా నేను చాలామంది చూశాను. ఎందుకు తాగుతారంటే అంటే పేర్లు చూస్తాం చాలా నెగిటివ్గా ఉంటాయి. గ్యాంబ్లింగ్ ఆడతారు, కొన్ని రకరకాల దురలవాట్లు ఉంటాయి. వీళ్ళన్నీ ఉన్న వాళ్ళందరికీ ఇలాగే ఉంటాయండి. వాళ్ళు పేర్లు మార్చుకున్న తర్వాత చాలా చాలా బెనిఫిట్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది నేను నా జీవితంలో చాలామందిని చూశాను. అలా పేర్లు అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిల పేర్లు అనేది చాలా ముఖ్యం. మా అమ్మాయిల పేర్లు ముఖ్యంగా అమ్మాయిలకి చాలా చాలా జాగ్రత్తగా పేర్లు పెట్టుకోవాలి. నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా నేను 42 ఇయర్స్ 45 ఇయర్స్గా ఈ రంగంలో ఉన్నాను. నేను చాలా ఆర్టికల్స్ రాశాను, సాక్షి పేపర్లో ఆర్టికల్స్ రాశాను, అన్ని టీవీల్లో చేశాను. నేను చూసిన దాని ప్రకారంగా అమ్మాయిల పేరులో టీ రాకుండా ఉంటే చాలా మంచిది. సీత, గీత, శ్వేత, స్వాతి అంటే అందరికీ కాదండి. ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. అంటే తా పేర్లు ఉన్నోళ్ళందరూ బాగుండరా అంటే అట్ట కాదు. ఒక 20% అదే 10% కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని సీత, గీత, శ్వేత, స్వాతి ఇలాంటి పేర్లు అంత మంచిది కాదు. ఈ టీ అనే అక్షరం రాకూడదు. ఎవరి పేర్లైనా ఇక అయిపోయింది ఏదో అయిపోయింది. హెన్స్ ఫోర్త్ ఇప్పుడు నుంచి మనకు తెలియకపోతే చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు నుంచి మీ అమ్మాయిల పేర్లు ఎవరైనా కానీ పేరు పెట్టుకునేటప్పుడు ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగింది కాబట్టి ఎవరో మీకు తెలిసిన జ్యోతిష్యము, న్యూమరాలజీ, తెలిసిన వ్యక్తిని కలిసి మంచి పేరు పెట్టుకోండి. మంచి అర్థవంతమైన పేరు పెట్టండి. ఆ అర్థవంతమైన పేరులోనే మంచి పేరుతోనే మీరు పిలుచుకోండి. బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వండి. ముఖ్యంగా అమ్మాయిల పేరులో మాత్రం ఎక్కడ టీ అనే అక్షరం రాకుండా పెట్టండి. టీ వస్తే అందరికీ కాదు కానీ ఒక 10-20% కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. సీతమ్మ వారు సాధ్వి మహాప్రతివేత్త, కానీ ఆమె శ్రీలంకలో ఉన్నారు. రాముల వారు ఇక్కడ ఇండియాలో ఉన్నారు. అలా అర్థవంతమైన పేర్లు పెట్టండి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వశిష్ఠుల వారు పేరు పెట్టారు కదా. అర్థవంతమైన పేరు ఎందుకంటే రామ అనేది ఒక తారక మంత్రం. ఈ రాబోయే ఆయన వశిష్ఠుల వారు దివ్య నేత్రంతో చూసి రామ అని పెట్టారు. అది ఇప్పుడు కూడా మనం రామ ఒక దివ్య మంత్రం, తారక మంత్రం. ఇప్పుడు ప్రజలంతా ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆ జీవితం ఎలా ఉంటుంది ఊహించి రామ అని పేరు పెట్టారు. అందువల్ల ఇప్పటికి కూడా రాముడు కొనసాగుతున్నాడు. తర్వాత తమ్ముడు లక్ష్మణుడు అంటే సర్వ శుభలక్షణములు కలిగిన వాడు లక్ష్మణుడు. అంటే అంత శుభలక్షణాలు ఉండే కాబట్టి ఆయన ఆలోచించాడు. రాముల వారికి ఇలా జరుగుతుంది, అడవులకు వెళ్ళాలి, ఇలా కావాలంటే అంత మంచి లక్షణాలు ఉండాలి కాబట్టి ఆయనకి లక్ష్మణ అని పేరు పెట్టాడు. సర్వ శుభలక్షణములు ఉండే ఆయన భార్యను వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి, అన్నయ్యతో వెళ్ళి, అన్నయ్యతో అంత జీవితం అంతా గడిపి యుద్ధం చేసి మళ్ళీ అన్నయ్యని తీసుకొచ్చి స్వరాజ్యం తీసుకొచ్చాడు. దట్ ఈస్ ద మీనింగ్. తర్వాత శత్రుఘ్నుడు అంటే ఆలోచించాడు. రేపు రాబోయే రాజ్యంలో ఈయన రాములు ఉండరు. దశరథుల వారు మరి చనిపోతారు. రాముల వారు అడవులకు వెళ్తారు. అప్పుడు రాజ్యము చాలా కష్టాలు, రాజు లేని రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది. అందుకని పక్కన ఉన్న శత్రువులంతా మీద పడిపోతారు. అందుకని ఒక అబ్బాయికి శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని అవలీలగా జయించగలిగిన వాడు. దట్ ఈస్ ద మీనింగ్. వాళ్ళు అంత గొప్పగా పెట్టేవాడు. శత్రువుల్ని అవలీలగా జయించగలిగిన వాడు శత్రుఘ్నుడు. తర్వాత లాస్ట్ భరతుడు భక్తికి స్వరూపం. అందువల్లనే ఆ శుభలక్షణాలు ఉండబట్టే రాముల వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి సింహాసనంతో ద్వారా ఆయన పరిపాలించాడు. భక్తికి మారుపేరు భరతుడు. అందువల్లనే మన ఇండియా భారతదేశంలో మనం అంతకి భక్తి ఎక్కువ. అందరూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అరేబియన్ దేశాల్లో కూడా మన దేవాలయాలు వస్తున్నాయంటే భక్తి. అలా వశిష్ఠుల వారు ఆలోచించి మంచి మీనింగ్ఫుల్తో పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మీరు మంచి మీనింగ్ ఏదైనా చూడండి, బాగా పైకి వచ్చిన వాళ్ళ పేర్లు చూడండి, చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఏ మీనింగ్ ఉంటుందో వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది. అలా మంచి మీనింగ్తో జ్యోతిష్యం ప్రకారంగా అక్షరాలతో, అంటే అక్షరాలు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఏ రాశిలో ఉంది ఆ రాశికి, ఆ తత్వానికి, ఆ నక్షత్రానికి జన్మతార, సంపత్తార, సాధనతార, క్షేమతార ఎన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా ఈ తత్వాలు చూసుకొని
దాంతోపాటు న్యూమరాలజీ, డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా డేట్కి డెస్సీ నెంబర్కి, అంటే డేట్ నాది 8, డెస్సీ నెంబరు 1, 37, ఈ రెండిటికి అనుగుణంగా మంచి పేరు పెడితే బిడ్డకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అడగొచ్చు మీరు, ఈ అబ్బాయికి ఏమి ఇబ్బందులు ఉండవా, హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటాయి, కానీ దాన్ని చాలా తక్కువ, చాలా తక్కువగా ఉంటుంది. మంచి భవిష్యత్తు, పిల్లవాడు చాలా మంచి భవిష్యత్తుతో ఎప్పుడు హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమ్మాయిల పేర్లో మాత్రం తీసేయండి, టీ లేకుండా చూసుకోండి. ముందు ఇలా చేసుకోగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంతవరకు ఇలా మంచి పేర్లు పెట్టుకోగలిగితే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.